92 పాట సంఖ్య 192 నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా ఆది మోచకుడా ప్రభు యేసు అభివృద్ధి రంగంలో ముక్తి రాధించెను స్తుతించెదను యేసుని రంగంలో ముక్తి రాధించెను స్తుతించెదను యేసునే ధ్యానము పొందెదను నిత్యజయం యేసునే ధ్యానము యేసునకేనా స్తుతి సుమములు సుమధురం యేసునకేనా స్తుతి సుమములు సుమధురం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు మళ్ళీ గర్భమునే ఎరిగిననుతో ప్రేమించెను మళ్ళీ గర్భమునే ఎరిగిననుతో ప్రేమించెను ప్రేమ మరువటి ప్రేమ ప్రేమ మరువటి ప్రేమ పరిమళ మరువడేతో నిరతము మళ్ళీ మనసిన మరువడేతో నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్యకాంత సుగంధమునిగా సుగంధము సూర్యకాంత సుగంధమునిగా సుగంధము సూర్య తేజస్సు నిత్యగా రాజ్యములో సూర్య తేజస్సు నిత్యగా రాజ్యములో సూర్యుని మారే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని మారే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు మూఢ శతముతో వివరు
యేసు దూతలతో ఘోర శబ్దముతో దేవను తెలుతో దూతలతో ఆకైగాయ పడిగా పడరు నీవో ఆకైగాయ పడిగా పడరు నీవో లక్షణతోనే రేఖించేదం వీక్షింపము లక్షణతోనే రేఖించేదం వీక్షింపము అప్రియుడా అపరి మోక్షకుడా ప్రభు యేసు అప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం తాకి జీతకు సూర్య చంద్ర ఆకాశం తాకి జీతకు జీవవృక్షమున చంపా జీవవృక్షమున చంపా హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడే నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడే నూతన బలము సగేను స్తుతికి తములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతికి తములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని ఆరాధించే ముందు పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో కలిసి చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పింది. మరియు ఈ మాటలు నమ్మకములు నిజములైనవి కనుక రాయుని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తములు నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పింది. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించినందుకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వెళ్దాం, దేవుని స్తుతించుకుందాం. ఇప్పటివరకు పాటలతో దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. వ్యక్తిగతంగా
ఆరాధించే ముందు దేవుడు నాతో మాట్లాడినట్లు నేను అడుగుతాను, ప్రభా యోగ్యమైన ఆరాధన నాకు నేర్పయ్యా, నీ మాటలు నాకు వినిపింపజేయి, ప్రభా నీ వాక్యం ద్వారా ఆరాధించే వాక్యం నాకు గురించాయని ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, కృపదేవ, గొప్ప దేవ, సర్వోత్తర నీ ఘనమైన పాదాలకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇప్పటి వరకు ప్రభా నీ గీతములతో, ప్రభా సంకీర్తనలతో, వాయిద్యములతో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, ప్రభా నువ్వు ఇచ్చిన బిడ్డలకి, ప్రభా ఇచ్చిన గాత్రానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయన, వ్యక్తిగతంగా మేమందరూ ప్రభా నిన్ను స్తుతించాలని, ఆరాధించాలని వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడుతున్నాండి. యోగ్యమైన ఆరాధన నాకు మాకు నేర్పుతున్నాండి. ప్రభా నీ సన్నిధిలో నుంచి ప్రభా మమ్మల్ని దర్శిస్తున్నామని, మాతో మాట్లాడుతున్నామని ఈ సమయాన్ని నీకే అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుని మిమ్మల్ని గనపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రకటనలు, యోహాను రాసిన ప్రకటనలో 21వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఏ రాసిందంటే అక్కడ చదవని బిగ్గరగానైనా దయచేసి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పింది. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల అయిపోవచ్చింది కూడా. ఈరోజు చివరి ఆదివారం. దేవుడు నూతన సంవత్సరంలో ఇంకొక నెల కూడా మనకి ఆయుష్ పెంచాడు. దేవుడు అంటున్నాడు కదా, ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎవరంటే ఇదిగో సమస్తమును చెప్పండి నూతనమైనవిగా, సమస్తమును నూతనమైనవిగా. ఇక్కడ 3 రకాల కార్యాలు కనబడుతున్నాయి. 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నూతనమైన కార్యాలు. చెప్పండి ఏంటి? నూతనమైన కార్యాలు. రెండోది ఎట్లా ఉన్నాయండి? అవి ఎట్లా ఉన్నాయంటే ఈ మాటలు నమ్మకంగా ఉన్నాయి. నమ్మకానికి గుర్తు. అంటే వీటిని నమ్మాల్సిందే అంతే. మూడవదిగా ఎట్లా ఉన్నాయి చెప్పండి? నిజమై ఉన్నది. నమ్మకము, నిజం. నూతనమైన కార్యాలు, తర్వాత నమ్మకమైన కార్యాలు, తర్వాత నిజమైన కార్యాలు. ఈరోజు దేవుడు మన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని ఎందుకు స్తుతించాలంటే, ఎందుకు ఆరాధించాలంటే మనకి దేవుడు నూతనమైన కార్యాలు, నమ్మకమైన కార్యాలు, నిజమైన కార్యాలు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. చెప్పండి. 3 రకాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో చేశాడు కాబట్టి ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నాం, ఇక్కడ కూర్చొని స్తుతిస్తున్నాం. తర్వాత చేస్తూ ఉన్నాడు, తర్వాత రాబోయే రోజుల్లో కూడా చేయబోతున్నాడు, చేస్తాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించుకున్నాం. ఆయన నూతనమైనవి, నమ్మకమైనవి, నిజమైనవి, అబద్ధం కాదు, లేకపోతే అప్రమకం కాదు, లేకపోతే పాతవి కాదు, అన్ని కొత్త నూతనమైనవి, నమ్మకమైనవి, నిజమైనవి. దేవుడు మన జీవితాలకు ఏమి అనుగ్రహించాడు, ఏమి అనుగ్రహిస్తున్నాడు, ఏమి అనుగ్రహించబోతున్నాడు. క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని దేవుని ఆరాధించుకున్నాం. రండి. మొదటిగా ఎట్లా ఉందంటే ఆయన కార్యం ఎట్లా ఉందంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ ఒక మాట ఉంది మధ్యలో, నూతన జీవము. నూతనమైన కార్యాలు, నిజమైన కార్యాలు, నమ్మకమైన కార్యాలు ఏంటంటే మొదటిగా
మొదటిగా ఏంటంటే నూతన జీవం ఇచ్చాడు నీకు నాకు. మనందరికీ నూతన జీవం ఇచ్చాడు. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఒకప్పుడు మనం చచ్చిపోయి ఉన్నాం. ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే అపరాధముల చేతను, చెప్పండి, పాపముల చేతను చచ్చిన వారైనగా క్రీస్తుతో కూడా లేపబడ్డాము. అందుకనే కింద ఒక మాట ఉంది, మనమంట బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. బాప్తిస్మము ద్వారా ఒకప్పుడు రక్షణ లేదు, ఒకప్పుడు మానవసు లేదు, ఒకప్పుడు బాప్తిస్మం లేదు. కానీ ఇప్పుడైతే నూతన జీవం, ఆయనతో కూడా పాతి పెట్టబడి మరలా లేపబడ్డాం. యేసుక్రీస్తు ఏ విధంగా సమాధిని గెలిచి తిరిగి లేచాడు, మనము కూడా పాతి పెట్టబడి బాప్తిస్మము ద్వారా తిరిగి లేచాం. నూతన వ్యక్తిగా నూతన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన జీవం, న్యూ లైఫ్. మాట చెప్పాలంటే ఈరోజు మనందరికీ కూడా దేవుడు న్యూ లైఫ్ ఇచ్చాడు, నూతన జీవం ఇచ్చాడు. పౌలు గారు అంటారు కదా, ఎన్నో సందర్భాల్లో, ప్రత్యేకంగా ఒక సందర్భంలో ప్రాణాలతో బ్రతుకుతాము అనే ఆశ కోల్పోయామంటాడు. ఎక్కడంటే అపోస్తుల కార్యాలు చూద్దారండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 22 చదవడమాట. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 21. ఎన్నో వచ్చింది చదువుతున్నారు సిస్టర్? 21. పంతొమ్మిది చదవండి దయచేసి. అతడు వారిని తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో దేవుని మహిమపరిచి అతను చూచి ఒకసారి మనం ఎక్కడంటే వాడ దగ్గర 27వ అధ్యాయం, క్షమించండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. క్షమించండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 19వ వచనం. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి సారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ. చెప్పండి, ఏ ఆశ? ప్రాణాలతో తప్పించుకుందాం, ఇక బ్రతుకుతామనే ఆశ లేదు. ప్రాణాలతో తప్పించుకుందామనే ఆశ లేదు. పై 1వ వచనం నుంచి చూసుకుంటే 27వ అధ్యాయంలో వాడ ఎక్కి వచ్చాడు. ఆ వాడంట పెద్ద గాలి వచ్చిందంట. ఎదురుగా 4వ వచనం చూస్తే ఎదురుగాలి వచ్చింది. 7వ వచనం చూస్తే గాలి మమ్మల్ని పోనీయకున్నందున. 8వ వచనం చూస్తే బహు కష్టపడి. 10వ వచనం చూస్తే వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున. 16వ వచనం చూస్తే బహు కష్టతరమైన. ఇక 20, 19, 20, 21 వచనం చూస్తే ప్రాణములతో తప్పించుకుందుము అనే ఆశ బొత్తిగా లేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రాణాలతో బ్రతుకుతామనే ఆశ లేదు. లేకపోతే ఎన్నో శోధనలు, ఎన్నో గాలులు, ఎదురుగాలు, ఎన్నో ఇంటి చుట్టూ, వ్యక్తిగతంగా కుటుంబం చుట్టూ, లేదా పిల్లల చుట్టూ, మన ఆరోగ్యాల చుట్టూ ఎన్నో శోధనలైన ఇబ్బందులు. ప్రాణాలతో బ్రతుకుతామనే ఆశ లేని స్థితిలో యేసుక్రీస్తు ఏం చేశాడంటే నూతన జీవం ఇచ్చాడు. ప్రతి విధమైన బలహీనమైన సమయాల్లో ఆయన బలపరిచాడు. నూతన జీవంతో చచ్చిపోయిన మనల్ని తిరిగి లేపి బ్రతికించి ఆయన ఆరాధించే విధంగా చేసుకున్నాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ఈ నెలలో కానీ, లేకపోతే పోయిన సంవత్సరంలో కానీ, గడిచిన రోజుల్లో ఎన్నోసార్లు నువ్వు నేను కూడా
కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఆరోగ్య విషయాల్లో, పిల్లల విషయాల్లో, బంధువుల విషయాల్లో ఎన్నో చిక్కుకొనిపోయావు. ఎదురుగాలి బహు కష్టతరం. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నూతన జీవం ఇచ్చి నూతనంగా ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే స్తుతించాలి. 2వ వచనంలోనే ఇంకా ఏమి ఇచ్చాడు ఆయన? యెషయా గ్రంథం 41:1. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం చదవండి. దీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. చెప్పండి. రెండోది ఏంటి? నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్. ఒకటోదండి నూతన జీవం, న్యూ లైఫ్ ఇచ్చాడు. రెండోది నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్. ఇవన్నీ నమ్మకాలు, ఇవన్నీ నిజాలు, ఇవన్నీ అబద్ధాలు కాదు. దేవుడు ఇచ్చిన బలం, నూతన బలం. ఇందాక పాడబడిన సిస్టం ఎంత పాట? బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, జీవనది నా హృదయములో ఆయన నూతన బలాన్ని, బలహీన సమయాల్లో, ఎన్నో కష్టమైన సమయాల్లో ఆయన నూతన బలాన్ని ఇచ్చాడు. నూతన బలం ఎప్పటికప్పుడు. ఈ బలం అంట 4 రకాలు. 4 రకాలు. ఒకటోది ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్. చెప్పండి. ఒకటోది ఏంటి? ఫిజికల్ అంటే శారీరక బలం, శారీరక బలం. రెండోదిగా మెంటల్ స్ట్రెంత్, మానసిక బలం, మానసిక బలం. మూడవదిగా ఎకనామిక్ స్ట్రెంత్, ఆర్థికమైన బలం, ఆర్థికమైన బలం. 4వ బలం ఏంటంటే స్పిరిచువల్ స్ట్రెంత్, అంటే ఆత్మీయ బలం. ఈరోజు దేవుడు నూతన బలాన్ని ఇచ్చాడు. 4 రకాలుగా. శారీరకంగా బలాన్ని ఇచ్చాడు. చెప్పండి. రెండోదిగా మానసికంగా బలం ఇచ్చాడు. మూడోదిగా ఆర్థికంగా కూడా బలాన్ని ఇచ్చాడు. 4వదిగా ఆత్మీయంగా కూడా 4 రకాల బలాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. ఈరోజు నూతన బలాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఒకప్పుడు బలం లేదు, ఒకప్పుడు శక్తి లేదు, ఒకప్పుడు బలహీనంగా ఉన్నాం, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉన్నాం. అటువంటి సందర్భాల్లో దేవుడు నూతన బలాన్ని దేశంలో అంటే చైనా సరిహద్దులు, చైనా ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే వాక్యం చెబుతుంటే రహస్యంగా ఆ సైనికులు వచ్చి పట్టుకొని తీసుకెళ్లి చిత్రవద చేస్తున్నారు, కొడుతున్నారు, బాగా హింసిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి చిత్రహింస పెడుతున్నారు. దేవుణ్ణి మర్చిపో, బైబిల్ వదిలిపెడతానని చెప్పు, యేసుక్రీస్తుని ఈ రోజు నుంచి వదిలిపెడతానని చెప్పు, బైబిల్ నుంచి ఇచ్చాయి, బైబిల్ ఉమ్మి రకరకాలుగా. ఒక అధికారి అయితే వచ్చి గంటల తరబడి కొడతా ఉన్నాడు. ఆ కొట్టి చేతులు నొప్పి పుట్టినాయి. చేతుల్లో పుట్టి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వస్తా, నేను చెప్పింది చేయకపోతే మాత్రం ఊకులని మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొడుతున్నాడు. కొడుతున్నాడంట. తను తినే ఆ వ్యక్తి పాస్టర్ గారు అన్నారంట, అయ్యా కొట్టయ్యా, ఇంకా కొట్టు, నీకు నొప్పి వచ్చే రాకొట్టు, నీ కష్టంగా కొట్టు, అయినా కానీ నేను బైబిల్ విడిచిపెట్టను, యేసుక్రీస్తుని విడిచిపెట్టను, లేకపోతే నువ్వు చెప్పిన ఏది చేయను. బ్రతికితే యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటా. కొట్టు. ఆ వ్యక్తి, ఆ అధికారి కొడుతున్నాడు, అలసిపోతున్నాడు. అరే కొట్టి నేను అలసిపోతున్నా, నా చేతులు బలహీనంగా ఉంటున్నాయి, నీకేంట్రా ఇంకా కొట్టమన్నావు అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, అయ్యా నువ్వు అలసిపోతావే కానీ ఎప్పటికప్పుడు దేవుడు నాకు నూతన బలాన్ని ఇస్తాడు. నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా అవన్నీ తట్టుకోవడానికి, ఆ దెబ్బలను తినడానికి దేవుడు ఎప్పటికప్పుడు నాకు నూతన బలం. ఇంకో గంట సేపు కొట్టావు కదా, మళ్ళీ పోయావు కదా, దేవుడు మరలా ఈ గంటలో నాకు మళ్ళీ బలాన్ని ఇస్తాడు. నువ్వు దెబ్బలన్నిటికీ తట్టుకోవడానికి. నిజంగా
దేవుడు ఎప్పటికప్పుడు నూతన బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి కాదు, ఆ వ్యక్తికి కాదు, ఈరోజు నీకు నాకు కూడా ఎప్పటికప్పుడు ఆత్మీయంగా, శారీరకంగా, లేకపోతే మానసికంగా, లేకపోతే ఇంకా ప్రతి విషయంలో కూడా, ఆర్థికంగా కూడా ఏ లోటు కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఆయన నూతన బలాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అందుకని దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా చూద్దామండి. మూడవదిగా యేసకేలు 11వ అధ్యాయం 19వ వచనం. యేసకేలు 11వ అధ్యాయం 19, 694వ పేజీ. 600 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుణను తీసివేసి వారికి మాంసపు గుణను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. చాలు చెప్పండి ఏంటంటే ఈసారి చెప్పాలి. నూతన ఆత్మ, నూతన ఆత్మ, న్యూ స్పిరిట్. ఒకటోది నూతన జీవం ఇచ్చాడు, ఆయన ఆరాధించాడు. రెండోది నూతన బలాన్ని ఇచ్చాడు, ఆరాధించాడు. మూడోది నూతన ఆత్మ. ఒకప్పుడు శారీరక ఆత్మ ఉంది మనలో, ఒకప్పుడు శారీరక ఆలోచనలు ఉన్నాయి, ఒకప్పుడు శారీరక తలంపులు ఉన్నాయి, ఒకప్పుడు లోక ఆచారాలు, లోక తలంపులు, లోక పనులు. ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతున్నామో, దేవుడు అంట నూతన ఆత్మ. చూసారండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. చెప్పండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడి ఎట్లా మారామంటే మనం దేవుని కుమారులుగా. ఒకప్పుడు సైతాన్ ఆత్మ ఉంది, ఒకప్పుడు శారీరక ఆత్మ ఉంది. శారీరక ఆత్మ, సైతాన్ ఆత్మ, దైవ ఆత్మ ఎన్ని ఉన్నాయి కాబట్టి సైతాన్ పనులు చేస్తూ ఉంటున్నాం. సైతాన్ ఆలోచనలు, సైతాన్ తలంపులు, మన నోటి ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా అన్ని సైతాన్ ఆత్మతో సైతాన్ పనులు చేసే వాళ్ళన్నా ఉన్నాం. కానీ దేవుడు ఆ సైతాన్ ఆత్మను తీసివేశాడు, సైతాన్ తలంపులు తీసివేశాడు. ఒకప్పుడైతే నోరు తెలిస్తే వ్యతిరేకమైన మాటలే, నోరు తెలిస్తే సైతాన్ మాటలే. ఒకప్పుడైతే మన ఆలోచనలన్నీ అసూయ, ద్వేషం, ఈర్ష్య, మన తలంపులన్నీ కుట్ర. కానీ ఇప్పుడైతే అవన్నీ పోయాయి. సైతాను కుమారుల వల్ల ఏ కుమారులయ్యా? దేవుని కుమారులుగా. ఏ ఆత్మ మనకి? దేవుని ఆత్మ. దేవుని అదే నూతన ఆత్మ. అందుకే ఆరాధించారు ప్రభువా. ఒకప్పుడైతే ఈ అధ్యాయం మొత్తంలో ఉంటుంది. 9వ వచనంలో కూడా చక్కని మాట ఉంటుంది, చదవండి. 9వ వచనం 8-9. దేవుని ఆత్మ మీలో నివసించి మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఒకప్పుడు క్రీస్తు ఆత్మ లేదు, ఒకప్పుడు శారీరక ఆత్మ, శారీరక స్వభావం, శారీరక ఆలోచనలు. కానీ ఇప్పుడైతే దేవుని ఆత్మ ఉంది మనలో. దేవుని ఆత్మ మనలో నివసించింది. క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తుకు సంబంధించిన కాదు. ఈరోజు నువ్వు నేను క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. క్రీస్తుకి అందుకని 1వ వచనం ఉంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఒకప్పుడైతే శిక్ష, ఇప్పుడైతే ఏ శిక్ష లేదు. ప్రభా, నూతన ఆత్మ నాకు ఇచ్చావు, నూతన స్వభావాన్ని ఇచ్చావు, శారీరక స్వభావాన్ని తీసివేశావు, శారీరక ఆలోచనలు తీసివేశావు, శారీరక ఆత్మను తీసివేశావు. నూతన ఆత్మను ఇచ్చి ఏ శిక్ష లేకుండా నన్ను తప్పించావయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. చూద్దామండి. ఇంకా ఏం ఇచ్చాడంటే దేవుడు నాలుగోదిగా విలాపవాక్యాలు 3వ అధ్యాయం
విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 623వ పేజీ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా చెప్పండి. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకని చదువుకుందాం ఫస్ట్ లోనే. ఆయన కార్యాలు నూతనమైన, ఇంకా నమ్మకమైన, ఇంకా నిజమైన. 4వదిగా నూతన వాత్సల్యం. చెప్పండి ఏంటంటే నూతన వాత్సల్యం. నూతన వాత్సల్యం అంటే కృప, ప్రేమ, న్యూ మెర్సీ. ఒకటోది నూతన జీవం ఇచ్చాడు, న్యూ లైఫ్ ఇచ్చాడు. రెండవదిగా నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్ ఇచ్చాడు. మూడవదిగా నూతన ఆత్మ, న్యూ స్పిరిట్ ఇచ్చాడు. 4వదిగా నూతన వాత్సల్యం, న్యూ మెర్సీ. ఆయన కృప వెంబడి కృప. చెప్పండి ఎటువంటి కృప అంటే కృప వెంబడి కృప. చాలా మంది అంటారు కదా, ఈ రోజులంట కృపాకాలపు రోజులు అంటే. కృపాకాలపు రోజులు, రాలేని రోజులు. కృపగా ఆయన గర్జించే సింహంలాగా వస్తాడు. ఇప్పుడు ఎన్ని తప్పు చేసినా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా, దేవునికి ఎంత ఇష్టం లేకపోయినా, ఆయన కృప నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన కనికరం నీ మీద నా మీద ఉంటూనే ఉంటుంది. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది. ఏంటంటే అది ఆయన కోపం చెప్పడానికి సేపు ఉంటుందంట. ఆయన కోపం ఎంత? నిమిషం. ఆయన దయ ఆయుష్కాలం. కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 35 466 పేజీ నంబర్. ఆయన కోపము నిమిష మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతా. ఆయన దయ, ఆయన మెర్సీ, ఆయన వాత్సల్యత. ఈరోజు దేవుని స్థుతించాలయా. అయ్యా, ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్నిసార్లు నీకు ఇష్టం లేని పనులు చేసినా, ఎన్నిసార్లు నీకు దూరంగా ఉన్నా, ఎన్నిసార్లు లోక ఆలోచనలో మునిగి ఉన్నా, ప్రభు నీ కృప నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీ కృప నన్ను విడిచిపెడదా. అదే మనమైతే చెప్పండి, మన ఇంట్లోనే చూసుకుందాం. భర్త, భార్య, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండిస్తూ ఉంటాం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కోపడుతూ ఉంటాం, కొడతా ఉంటాం. లేకపోతే ఇంకెవరైనా ఏదంటే వాళ్ళతో మాట్లాడుతూ కూడా మానేస్తాం. మధ్య మా దగ్గర ఒక సిస్టర్ ఉంది, అన్న నువ్వు ఎన్నో చెప్పు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకు మాత్రం నేను రానన్నా అంటాను. అమ్మాయి రామ్మ ప్రార్థనకు, సంఘ ప్రార్థనగా సంఘంలో రావాలంటే అన్న ఈ ఒక్క ఆటలో మాత్రం నువ్వు ఏమనుకోవద్దు, ఇంకా ఏం చెప్పినా చేస్తా, ఇంకా వాళ్ళ ఇంటికి మాత్రం ప్రార్థనకు నేను రాను అంటే దాని పేరు చెప్పండి. అంటే పగ శాశ్వతంగా పెట్టుకుంటాం. ఈరోజు చాలా మంది కూడా మనకేమో రివర్స్. దేవుడైతే ఆయన కోపం అంట నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంట. ఈరోజు మనం ఆరాధించాలి. ప్రభా నీ దయ, నీ వాత్సల్యత, నీ ప్రేమ, ప్రభా నూతన వాత్సల్యత, ప్రభు నా ఆయుష్కాలం అంతా నాకు అనుగ్రహించావు. అందుకే నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. చూద్దాం. ఐదవదిగా ఇర్మియా గ్రంథం 31:22. ఇర్మియా 31:22. నీవు ఎన్నాళ్ళు ఇటువంటి తిరుగులాడు, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. నువ్వు ఎన్నాళ్ళు ఇటువంటి తిరుగుదు. విశ్వాస చెప్పండి. ఘాతకు రాలా ఉందా? ఘాతకు లారా ఉందా? ఘాతకు రాలా. విశ్వాస ఘాతకు రాలా అంటే ఒక స్త్రీని, సంఘం, ఒక సంఘం అనే స్త్రీని ఈరోజు విశ్వాస ఘాతకు రాలా. నువ్వు ఎన్నాళ్ళు ఇటువంటి తిరుగుతావు. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం. దేశం అంటే చెప్పండి ఏంటి? దేశం అంటే నీ కుటుంబమే, దేశం అంటే నీ బంధువులే, దేశం అంటే నువ్వే, దేశం అంటే నీ ఉద్యోగాలే, దేశం అంటే
యెహోవా నీ పనుల్లో, యెహోవా నీ కుటుంబాల్లో, యెహోవా నీ ఉద్యోగాల్లో, యెహోవా నీ ఆరోగ్య విషయాల్లో ఏం చేస్తున్నాడంట? నూతనమైన కార్యం. నువ్వెన్నాళ్ళు ఇంకా ఇటువంటి తిరుగుతూ ఉంటావు, ఆలోచన ఈ ఆలోచన, ఇంకా అక్కడికి ఎక్కడ పడితే అక్కడికి ఎన్నాళ్ళు? విశ్వాసఘాతకు రాలా. సగమా జాగ్రత్త, దేవుని మీద ఆధారపడు. యెహోవా నీ సంఘములో, యెహోవా నీ కుటుంబంలో, యెహోవా నీ పరిపాలనలో, యెహోవా నీ ఆరోగ్య విషయంలో, దేశము అనే దగ్గర ఇవన్నీ పెట్టుకోవాలి మనం. నూతనమైన కార్యం. చెప్పండి, ఏ కార్యం అన్నా? నూతనమైన కార్యం, న్యూ థింగ్. ఈరోజు దేవుని ఆరాధించాలి, ఎందుకంటే ఆయన మన జీవితాల్లో నూతన కార్యాలు ఎప్పటికప్పుడు నూతనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. నూతనమైన కార్యాలు దేవుని మీద ఆధారపడుతూ ఉంటుండే, దేవుని స్తుతిస్తూ వస్తూ ఉంటుండే, దేవుని గణపరుస్తూ వస్తూ ఉంటుండే, రక్షణ పొంది మానసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని మీద ఆధారపడితే దేవుడు నూతన కార్యాలు. దేవుని ఆరాధించాలయా, నా జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తున్నా, అందుకే నిన్ను స్తుతిస్తున్నా. నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయాల్లో, నా ఆరోగ్య విషయాల్లో, నా ప్రయాణంలో, నా పరిమాణంలో ఎప్పటికప్పుడు నూతనంగా ఆశీర్వదిస్తున్నావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నా. ఆరోగ్యంగా చూద్దామండి. ఆరోగ్యంగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనం. దానియేలు గ్రంథం 11:39, 744 పేజీ నంబర్. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. చాలు చెప్పండి. నూతన విధముగా తన వారికి మహాఘనత చెప్పండి. నూతన ఘనత. ఆరోగ్యంగా దేవుడు ఏం ఇస్తున్నాడంటే నూతన ఘనత, న్యూ హానర్. నూతన ఘనత ఇస్తున్నాడు. ఈరోజు దేవుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి? 2024 సంవత్సరంలో కాదు, జనవరి మాసంలో కూడా చివరి ఆదివారం దాకా కాచి కాపాడి ఆయన వాగ్దానాలు, ఆయన చెప్పేవన్నీ కూడా నూతనమైనవి, నమ్మకమైనవి, నిజమైనవి చూసుకుంటూ ఉంటున్నావు. ఒకటోది నూతన జీవం, రెండోది నూతన బలం, మూడోది నూతన ఆత్మ, నాలుగోది నూతన వాత్సల్యత, ఐదోది నూతన కార్యం, ఆరోది నూతన ఘనత. చెప్పండి, ఘనత. దేవుని బిడ్డలు ఉద్యోగస్తున్నా లేకపోయినా, ఆస్తివంతులు కాకపోయినా, పేదవాళ్ళైనా దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా ఘనపరుస్తూ ఉంటాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు అయితే దేవుని మాట వింటేదారంట తలగానే ఉంచుతాడు ఆయన. చెప్పండి, తోకగా ఉన్నతంగా ఉంచుతాడు, ఎత్తైన స్థితిలో ఉంచుతాడు. పొలంలో, పంటల్లో, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఎక్కడ ఉన్నా ఎక్కడ నివసించినా దేవుడి తలగానే ఉంచుతాడు, పైవాడిగానే. ఈరోజు ఘనత. ఒకప్పుడు అవమానం చెందిన చోటే, ఒకప్పుడు ఏడ్చిన చోటే, నవ్వటం, ఒకప్పుడు కూలీగా ఉన్న చోటే, ఒకప్పుడు బానిసగా ఉన్న చోటే ప్రధానమంత్రిగా ఉండటం. ఎవరు ప్రధానమంత్రిగా ఉంది? బానిస బ్రతుకు, జైల్లో యేసేపు పొతిఫరింలో బానిస, దాసుడు, అమ్మబడ్డాడు, జైల్లో పోయాడు. అక్కడనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఘనపరిచాడు. నూతన ఘనత. ఎవరు అనుకోరు అక్కడ 12 ప్రధానమంత్రి అవుతాడు. తర్వాత బైబిల్ రాయబడలేదు, మరి పొతిఫరు కుటుంబం కూడా యేసేపు కిందనే జీవించారు. అన్ని విషయాల్లో దేవుడు యేసేపుకి తోడైంది. దేవుడు యేసేపుని అత్యధికముగా హెచ్చించాడు, అత్యధికమైన ఘనత ఇచ్చాడు.
ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఎప్పటికప్పుడు నూతన ఘనత, ఆరోగ్య పరంగా ఇబ్బంది కావచ్చు, ఆర్థిక పరంగా ఇబ్బంది కావచ్చు, లేకపోతే శారీరకంగా ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు ఉన్నతంగా వస్తున్నాడు. నూతన ఘనత. బైబిల్లో చూస్తే, ఇస్తరి గ్రంథంలో చూస్తే మొర్దెకై పరిస్థితి కూడా అదే. మొర్దెకైని హామాను చంపుదాం అనుకుంటాడు. చంపడానికి ఏం తయారు చేశాడు చెప్పండి? ఏం తయారు చేశాడు? ఉరికొయ్య తయారు చేశాడు. ఉరికొయ్య తయారు చేశాడు. అటువంటి స్థితిలో అందరూ నాకు దండం పెడుతున్నారు, అందరూ నాకు నమస్కారం పెడుతున్నారు, వీడు మాత్రం నాకు నమస్కారం పెట్టకుండా ఒక శాస్త్రమే తయారు చేశాడు. అటువంటి స్థితిలో తయారు చేసుకున్న మొర్దెకైని చంపుదాం అనుకున్న ఉరి కమ్మ మీదనే హామానునే ఉరియడం జరిగింది. చివరిలో పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మొర్దెకైని రాజు గణపరిచాడు. సోదరుడు ఆ మాట ఒకటి చదువుకున్నారంటే ఎస్తేరు 9వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు గ్రంథం 9:4 చదవండి. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి చెప్పండి ఎక్కడంట? సంస్థానములన్నిటినందు వ్యాపించను. సంస్థానములన్నిటి యందు వ్యాపించను. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఘనత. ఈరోజు అదే ప్రదేశంలో మొర్దెకైని దేవుడు హెచ్చించాడు. యోసేపు కూడా హెచ్చించాడు. ఆదికాండం 41 చూస్తే చూడండి. ఆదికాండం 41 37వ పేజీ. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. దేశమంతటి మీద ఈరోజు దేవుడు ఘనపరిచిన దేవుడు. నూతన ఘనత, నూతన ఘనత. ఎప్పటికప్పుడు దేవుడు ఘనపరిచాడు. దేవుడు స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఈరోజు నిన్ను కూడా ఎన్నో విషయాల్లో దేవుడు ఘనపరుస్తూ వస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని స్తుతించాలి. చివరిగా ఇంకొక విషయాన్ని చూసుకుందాం. ఇంకొక విషయాన్ని చూసుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. కీర్తనలు 33 చదవండి. కీర్తనలు 33 2వ వచనం చదవండి. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన, ఆయన గూర్చి చెప్పండి. నూతన కీర్తన, న్యూ సాంగ్, నూతన కీర్తన. ఈరోజు మనం కీర్తన పాడాం, చక్కగా పాడారు సిస్టర్స్. నూతన కీర్తన ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు ప్రయాణాల్లో పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని స్తుతించుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరాధిస్తున్నాం, ఎప్పటికప్పుడు ఆయన్ని స్తుతిస్తూ వస్తున్నాం. నూతన కీర్తన, నూతన కీర్తన అంటే న్యూ వర్షిప్, న్యూ సాంగ్. దేవుని ఆరాధించడం. కీర్తనలు పాడటం అంటే చెప్పండి, పాటలు పాడటం అంటే ఏంటి అర్థం? అంటే దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఒకప్పుడు చచ్చిపోయి ఉన్నాము, చచ్చిపోయిన వాళ్ళు నన్ను స్తుతిస్తారా? చెప్పండి. బైబిల్లో ఒక మాట, సజీవులు సజీవులే కదా. సజీవులు చదవగలండి అన్నమాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 38:19. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నువ్వు, నేను, మనందరం కూడా సజీవులమై అంటే బ్రతికి ఉన్నవారమై. ఎక్కడ బ్రతికింది చెప్పండి? ఎక్కడ? లోకంలో కాదు, లోక దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో బ్రతుకున్న వాళ్ళం, దేవుని దృష్టిలో సజీవులుగా ఉన్న వాళ్ళం. ఈరోజు చాలా మంది అనుకుంటారు మేము బ్రతికామలే,
బాగానే ఉంటుందాంలే అని అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చనిపోయినట్లుగా ఎవరైతే రక్షణ మార్గం బాప్తిస్మ అనుభవాలు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మందిరంలో ఆయన ఆరాధించుకుంటూ ఆయన గణపరుస్తూ ఉన్నారో వాళ్ళనే దేవుడు అంటున్నాడు కదా సజీవులు అంటున్నాడు. అటువంటి సజీవులు సరే సజీవులే కదా, సజీవులే కదా. ఈ జన్మలో నేను సజీవుడనై ఈరోజు మనం సజీవంగా ఉండి బ్రతికి క్రీస్తులో బ్రతికి సజీవంగా ఉండి దేవుని ఆరాధించే విధంగా మనం సిద్ధపరిచారు. 7 రకాల నూతనమైన కార్యాలు, నమ్మకమైన కార్యాలు, నిజమైన కార్యాలు. చెప్పండి ఎన్ని రకాలు? 7 రకాలు. ఒకటోది చెప్పాలి, చెప్పాలి. ఒకటోది నూతన జీవం, రెండవది నూతన బలం, మూడవది నూతన ఆత్మ, నాలుగవది నూతన వాత్సల్యం, ఐదవది నూతన కార్యం, ఆరవది నూతన ఘనత, ఏడవదిగా నూతన కీర్తన పాడేటట్టు చేశాడు. అందుకే దేవుని స్తుతించుకున్నాం, దేవుని ఆరాధించుకున్నాం. అటువంటి ఆరాధన చేసే పిల్లలు దేవుడి వల్లనే సిద్ధపరచును గాక. ఆమె పాట పాడుకున్నాం, ఒక వచనం పాడుకొని ఆరాధన చేసుకున్నాం. 199 అలా రండి, మనం నిలబడదాం. ఒకసారి దయచేసి మనం నిలబడదాం. నిలబడి 199వ పాట మొదటి వచ్చిన చివరి వచ్చిన పాడుకున్నాం. 199వ పాట మొదటి వచ్చిన చివరి వచ్చిన పాడుకుందాం. 199 శీల గీతాలు 738. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడై, స్తుతి గీతములకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు
యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతిగీతములకు పాత్రుడవు స్తుతిగీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజించును ప్రభు యేసు నిన్ను పూజించును మనసారా నిన్నే కీర్తించును మనసారా నిన్నే కీర్తించును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. గమనించుకున్నాం. సండే స్కూల్ టీచర్ మొదటగా, తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ చెప్పబడిన లేఖన భాగాలను బట్టి ఆరాధించారు, ఉత్తమంగా ఆరాధించారు. మహాపరిశుద్ధ మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా.